ఏఆర్‌డీవీ ఈకామ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే మీ యొక్క టీమ్‌ని ఎక్కడ చూసుకోవాలి, వాళ్ళ పేరు, వాళ్ళ ఐడీ నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఏ రోజు జాయిన్ అయ్యారు, ఏ రోజు యాక్టివేట్ అయ్యారు, ఈ విధంగా ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారు మీకు ఈ విధంగా తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. ఆ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మై టీమ్ వస్తుంది. మై టీమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ సెకండ్ ఆప్షన్లో డైరెక్ట్ స్పాన్సర్ ఉంటుంది. ఆ డైరెక్ట్ స్పాన్సర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ఐడి నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళు ఏ రోజు జాయిన్ అయ్యారు, వాళ్ళు ఏ రోజు యాక్టివేట్ అయ్యారు, వాళ్ళ మొబైల్ నెంబర్ మీకు కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబరు ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎంతమంది డైరెక్ట్ ఉన్నారు చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్యాక్టివ్ డౌన్లైన్స్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీ టీంలో ఇంకెంతమంది ఇన్యాక్టివ్ ఉన్నారు తెలుసుకోవచ్చు. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు లెవెల్ వైజ్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మనకు 7 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ స్టార్టర్, సెకండ్ లెవెల్ బ్రాంజు, థర్డ్ లెవెల్ సిల్వర్, ఫోర్త్ లెవెల్ గోల్డ్, ఫిఫ్త్ లెవెల్ ప్లాటినం, నెక్స్ట్ 6th లెవెల్ డైమండ్, నెక్స్ట్ లాస్ట్ 7th లెవెల్ క్రౌన్. ఈ విధంగా చూసుకోవచ్చు మీకు ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ యాక్టివ్ ఎంతమంది ఉన్నారు, ఇన్యాక్టివ్ ఎంతమంది ఉన్నారు. ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి మీకు. ఇక్కడ మీరు డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్ అవుతారు, వాళ్ళను మనం ఇక్కడ స్టార్టర్ అంటాము. మీకు సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళను బ్రాంజ్ అంటాం. ఇక్కడ థర్డ్ లెవెల్లో ఉన్నవారు సిల్వర్ అంటాం, 4th లెవెల్లో గోల్డ్, 5th లెవెల్లో ప్లాటినం, 6th లెవెల్లో డైమండ్, 7th లెవెల్లో క్రౌన్. ఈ విధంగా 7 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఏ లెవెల్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది యాక్టివ్ అయ్యారు, ఎంతమంది ఇన్యాక్టివ్ ఉన్నారు తెలుసుకోవచ్చు. ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ నేము, వాళ్ళ ఐడి నెంబరు, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు యాక్టివ్ అయ్యారు, వాళ్ళు టాస్కులు కంప్లీట్ చేశారా లేదా, ఈ విధంగా మనం మొత్తం డీటెయిల్ చూసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క టీం యొక్క ఇన్ఫర్మేషన్ ఈ విధంగా తెలుసుకోండి. ఇక్కడ స్టార్టర్ అంటే మీరు డైరెక్ట్ ఒక 10 మెంబర్స్ రిఫర్ చేస్తే మిమ్మల్ని స్టార్టర్ ర్యాంక్ అంటారు. సెకండ్ లెవెల్లో 50 మెంబర్స్ ఉంటే బ్రాంజ్ అంటాము. థర్డ్ లెవెల్లో 350 ఉంటే సిల్వర్ అంటారు. 4th లెవెల్లో 1000 ఉంటే గోల్డ్ అంటారు. మీకు నెక్స్ట్ 5th లెవెల్లో మీరు ప్లాటినం కావాలంటే 5th లెవెల్లో మీకు 5000 టీం ఉంటే మిమ్మల్ని ప్లాటినం అంటారు. డైమండ్ కావాలంటే 10,000 ఉండాలి. లాస్ట్ లెవెల్లో 50,000 ఉంటే మిమ్మల్ని క్రౌన్ అంటారు. చూసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్రాంచ్ కావాలంటే ఇందులో 50 మెంబర్స్ ఉండాలి. ఇంకెంత తక్కువ మంది ఉన్నారు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 350 మెంబర్స్ ఉంటే సిల్వర్ అంటాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ టీం ఎంత తక్కువ ఉంది ఇక్కడ ఫోకస్ చేయాలి. ర్యాంకులు అచీవ్ అవ్వడం వల్ల మనకు సాలరీ కూడా ఉంది ఎవ్రీ మంత్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా మీ యొక్క టీము డీటెయిల్స్, వాళ్ళ యొక్క నేము, వాళ్ళ ఐడి నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబరు ఈ విధంగా తెలుసుకోవచ్చు మీరు.